చూసినట్టయితే ఆమె ఒక మాట అంటుంది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అంటుంది. ఆమె రాహాబు పలుకుతున్నటువంటి ఒక మాట ఏం మాట అంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అంటుంది. కానీ ఈరోజు మనము మీ దేవుడు అని కాదు, కానీ ఈరోజు మనం ఏం చెప్పాలి అంటే, మన నోటి నుండి రావాల్సిన మాట ఏంటంటే నా దేవుడు అని చెప్పాలి. మన ఎదుట సమస్య నిలబడి ఉన్నప్పుడు, మన ఎదుట సమస్య పర్వతము వలె నిలబడి ఉన్నప్పుడు, మన ఎదుట సమస్యలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు మనల్ని ముంచివేయడానికి, మన ఆత్మీయ జీవితాన్ని నాశనము చేయడానికి అవి మన మీదికి లేస్తున్నప్పుడు, వాటి ఎదుట మనము విశ్వాసం అనే ఆయుధమును పట్టుకొని వాటికి ఎదురుగా మనం నిలబడాలి. వాటికి ఎదురుగా నిలబడి మనం ఏమి పలకాలంటే, నా దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడు కనుక ఎట్టి సమస్యకైనను నా ఎదుట నిలబడడానికి నీకు ధైర్యము సరిపోదు అని మనము మన ఎదుట నిలబడినటువంటి ఆ యొక్క సమస్యకు మనం సవాలు చేయాలి. అటువంటి విశ్వాసం అనేటువంటి ఆయుధమును మనం ఈరోజు ధరించుకోవాలి. విశ్వాసము లేని వారిగా మనం ఉన్నట్టయితే ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రభు అవును, నా జీవితంలో నేను విశ్వాసమును కోల్పోయి ఉన్నాను, నేను విశ్వాసములో బలహీనంగా ఉన్నాను, ప్రభు నాకు నీ యందు విశ్వాసము దయచేయమని ఈరోజు మనము ఆయనను అడగాలి. కాబట్టి ఈరోజు నేను చెబుతున్న మాట ఏంటంటే, ప్రియ సహోదరి, రాహాబు ఎలాగైతే మీ దేవుడని పలికింది, కానీ ఈరోజు మనము మీ దేవుడని కాదు కానీ నా దేవుడని పలకాలి. మన ఎదుట నిలబడినటువంటి ప్రతి సమస్య, మన ఎదుట నిలబడినటువంటి పర్వతము లాంటి సమస్యలు అవి ఏవైనా కావచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా మన జీవితాన్ని తలక్రిందులు చేస్తున్నటువంటి సమస్య ఎదుట విశ్వాసం అనే డాలును చేత పట్టుకొని మనము దానితో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలో తెలుసా? నా దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రిందనున్న భూమి అందును దేవుడు కనుక నీవు నా ఎదుట నిలబడడానికి నీకు ధైర్యము సరిపోదు అని విశ్వాసముతో మనము పలకాలి. దేవుడు ఇట్టి విశ్వాసము మనకు అనుగ్రహించునుగాక. ఈ రాహాబు జీవితంలో ధ్యానించినటువంటి విశ్వాసము ఈరోజు మనము కలిగి ఉన్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. రాహాబు జీవితంలో మనము 5 విషయాలను ధ్యానిస్తున్నాము. అందులో ఒకటి విశ్వాసం గురించి. అయితే ఇంకొకటి కూడా మనము చూద్దాము. రాహాబు సమాధానముగా వేగుల వారిని చేర్చుకుంది. ఆమె రెండవదిగా మనము చూస్తున్న మాట ఏంటి? రాహాబు సమాధానముగా వారిని చేర్చుకుంది. ముందు ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, తరువాత ఆ వేగుల వారిని సమాధానముగా చేర్చుకుంది. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచటమును బట్టే కదా వేగుల వారిని సమాధానముగా చేర్చుకుంది. అక్కడ చూసినట్టయితే ఆమె వారిని శత్రువులుగా కాదు కానీ వారిని రక్షకులుగా వారిని అంగీకరించింది. అందుకే మనము వాక్యంలో కనుక మనము చూసినట్టయితే 2వ అధ్యాయంలో మనం ముందు చదువుకున్నట్టుగా ఆ రాజు అంటే కానాను రాజు ఆ మనుషులను రాహాబు వద్దకు పంపించినప్పుడు ఆ మనుషులు వచ్చి రాహాబుతో అడుగుతున్నారు, ఇజ్రాయేలీయుల యొద్ద నుండి వచ్చిన 2 వేగుల వారు ఎక్కడ, వారిని బయటికి తీసుకురమ్మన్నప్పుడు రాహాబు ఏమంటుంది? వారు వచ్చిన మాట నిజమే, కానీ వారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అంటుంది. నిజానికి రాహాబుకు వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదా అంటే ఆ 2 వ్యక్తులను కూడా దాచిపెట్టింది రాహాబే. మరి ఒకవేళ ఆ యొక్క వచ్చినటువంటి ఆ 2 వ్యక్తులు మరి ఎవరు అని మనం చూసినట్టయితే రాహాబుకు మిత్రువులా అంటే మిత్రులు కాదు కానీ ఓ రకంగా వారు శత్రువులు. ఎందుకంటే రాహాబుకు సహాయం చేయడానికి వారు వచ్చిన వారు కాదు కానీ ఆ పట్టణాన్ని నిర్మూలము చేయడానికి వచ్చినవారు. కానీ రాహాబు ఏం చేస్తుంది? వారిని సమాధానముగా చేర్చుకుంది. ఒకవేళ సమాధానము గనక లేనట్టయితే ఎప్పుడైతే రాజు మనుషులను పంపించినాడో, అవును వచ్చిన 2 వేగుల వారు నా ఇంటిలోనే ఉన్నారని వారిని రాజుకు అప్పగించవచ్చు. కానీ ఇక్కడ అప్పగించిందంటే అప్పగించలేదు, కానీ వారిని సమాధానముగా చేర్చుకుంది. ఎందుకు సమాధానముగా చేర్చుకుంది అంటే, మనం ఇంతసేపు ధ్యానించుకున్నట్టుగా ఆమె దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచింది కాబట్టి దేవుడు ఏదైతే వారికి ఇస్తానన్నాడో వారికి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆమె ఆ విషయాన్ని నమ్మి 2 వేగుల వారిని దాచిపెట్టింది. ఎలా దాచిపెట్టిందంటే వారిని సమాధానముగా చేర్చుకొని వారిని
దాచిపెట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు మనము రాహాబు జీవితంలో రెండవదిగా చూస్తున్న విషయము ఆమె వారిని సమాధానంగా చేర్చుకోవటం. ప్రియ సహోదరి, ఈరోజు మనం ఎవరిని సమాధానముగా చేర్చుకోవాలి? మనల్ని చూసినట్టయితే, మన జీవితాలను చూసినట్టయితే పాపమును బట్టి, అవిధేయతను బట్టి మనము దేవునికి శత్రువులుగా మారుతున్నాము. పాపమును బట్టి మనము దేవునికి అయిష్టులుగా బ్రతుకుతున్నాము. ఆజ్ఞను అతిక్రమించి దేవుడు అనుగ్రహించే కృపను మనము కోల్పోతున్నాము. కాబట్టి ఈ సమయంలో ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఈరోజు నాకును దేవునికి మధ్యలో శత్రుత్వం ఉందా లేక సమాధానం ఉందా? ఈరోజు నేను దేవునితో సమాధానముగా ఉన్నానా లేక దేవుని యొక్క ఉగ్రతకు నేను పాలవుతున్నానా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ రాహాబు ఆ యొక్క పట్టణాన్ని నిర్మూలము చేయడానికి వచ్చినటువంటి వారిని సమాధానముగా చేర్చుకుంది. ఈరోజు నీవైనా నేనైనా దేవునితో సమాధానము కలిగి లేకపోతే దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. మన మీద మాత్రమే కాదు, మన కుటుంబం మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. ఎప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది? ఎప్పుడు దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుందంటే దేవునికి మనకు మధ్యలో సమాధానము లేనప్పుడు. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రియ సహోదరి, మనం ఈరోజు దేవునితో సమాధానము కలిగి ఉన్నామా లేక దేవునితో మనం శత్రుత్వం కలిగి ఉన్నామా? మనము ప్రతిరోజు కూడా మనల్ని మనము పరిశీలించుకోవాలి. అపరాధములను బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి మనము యేసును ప్రతి దినము కూడా మనము సిలువకు వేస్తున్నామంట. అంటే మనం ఆయనను సిలువకు వేస్తున్నామంటే మనకును ఆయనకు మధ్యలో సమాధానము లేదని అర్థం. ప్రియ సహోదరి, దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నటువంటి సమయంలో, దేవుడు మన వైపు చూస్తున్నటువంటి సమయంలో ఈరోజు దేవునికి మనకు మధ్యలో సమాధానం ఉందా లేక శత్రుత్వం ఉందా అనేది పరిశీలించుకోవాలి. ఎప్పుడు మనం శత్రువులుగా ఉంటామంటే మనకును దేవునికి మధ్యలో పాపం అనే అడ్డుబండ వచ్చినప్పుడు, దేవునికి మనకు ఒక అడ్డుగోడగా పాపము నిలబడినప్పుడు దేవునికి మనకు శత్రుత్వం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. మరి దేవునికి మనకును శత్రుత్వం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము కాదు కానీ దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. దేవుని యొక్క ఖడ్గం మన మీద పడుతుంది. కాబట్టి ఈరోజు దేవునికి మనకు మధ్యలో సమాధానం ఉందా అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి, ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. దేవునికి మనకు మధ్యలో సమాధానం ఉండాలంటే ఈరోజు మన పాపములను ఒప్పుకోవాలి. దేవునికి మనకు ఉన్నటువంటి అడ్డుబండను తొలగించుకోవాలి. అవును ప్రియ సహోదరి, మన వల్ల కాని ప్రతి విషయాన్ని మనం దేవుని ఎదుట పెట్టాలి. అవును ప్రభువా, నీకు ఇష్టము లేనిది నా జీవితంలో ఉంది, నీకు ఇష్టము లేని క్రియలు నా జీవితంలో ఉన్నాయి, నీకు ఇష్టము లేని ఆలోచన నా జీవితంలో ఉంది. కాబట్టి దీన్ని నా నుండి తొలగించి, అయ్యా నీకును నాకును మధ్యలో ఉన్న ఈ అడ్డు తెరను తొలగించు ప్రభువా అని ఈరోజు మనం ఆయనను అడగాలి, ఆయనను బ్రతిమాలుకోవాలి. ప్రభువా, నీకు నాకు శత్రుత్వం ఉండకూడదు ప్రభువా, నేను నీ కుమార్తెగా నీ సన్నిధానంలోనికి నేను రావాలి ప్రభువా అని ఈరోజు మనం ఆయనతో సమాధాన పడదాం. వాక్యంలో ఒక మాట, యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. మనము చదువుకున్నట్టయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. ఇక్కడ యెషయా ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీకును నాకును మధ్యలో ఉన్నటువంటి వివాదమును తీర్చుకుందుము రండి అని పిలుస్తున్నాడు. అవును ప్రియ సహోదరి, ఇజ్రాయేలు ప్రజలకును దేవునికి మధ్యలో ఎప్పుడైతే పాపము వచ్చిందో దేవుడు వారికి శత్రువుగా మారాడు. కాబట్టి దేవుని యొక్క శిక్ష వస్తున్నటువంటి సమయంలో తిరిగి దేవుడు వారిని పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను హిమము వలె నేను తెల్లగా మారుస్తానంటున్నాడు. మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ గొర్రె బొచ్చు వలె తెల్లగా మారుస్తాను, కాబట్టి మీరు నా యొద్దకు రండి అని ఇక్కడ పిలుస్తున్నాడు. అవును ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం ఆయనకు శత్రువులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనము ఆయన శిక్షను మనం పొందటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు దేవునికి మనకు మధ్యలో శత్రుత్వం ఉందా లేక సమాధానం ఉందా? ఒకవేళ శత్రుత్వం ఉన్నట్టయితే దేవుడే ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాం అంటున్నాడు. మనతో సమాధాన పడడానికి దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన
పాపములను ఒప్పుకొని మన అవిధేయతను విడిచిపెట్టి మన యొక్క అక్రమములను విడిచిపెట్టి మన యొక్క నిర్లక్ష్యమును విడిచి మనము ఈరోజు ఆయనతో సమాధాన పడడానికి మనం ఆయన సన్నిధానంలోనికి వెళ్దాం. ఆయన మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి ఆయన చెంతకు మనం వెళ్దాం. ఎందుకంటే వాక్యంలో ఇంకొక చోట వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు. అవును ప్రియ సహోదరి, సమాధాన పడడానికి మనం ఆయన ఎదుటికి వెళుతున్నప్పుడు ఆయన మనల్ని ఎంత మాత్రమును త్రోసివేయడు. మనము ఎటువంటి పాపము కలిగి ఉన్నా, మనం ఎటువంటి ఊబిలో మనము ఇరుక్కుపోయిన పరిస్థితిలో ఉన్నా, మనకు సమాధానం ఇవ్వడానికి, ఆయనతో వైరమును తీర్చుకోవడానికి, వివాదమును తీర్చుకోవడానికి ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆయన సన్నిధిలోనికి వివాదము తీర్చుకోవడానికి వెళ్దాము. మనల్ని మనము మన యొక్క పాపములను, మన అపరాధములను ఒప్పుకొని ఈరోజు ఆయనతో సమాధాన పడదాము. వేగుల వారిని ఎందుకు సమాధానముగా చేర్చుకుంది అనేది మనము చూసినట్టయితే, అదే యెహోషువ గ్రంథములో మనము చూసినట్టయితే ఇంకొక మాట మాట్లాడుతుంది. 2వ అధ్యాయము 12వ వచనములో, నేను మీకు ఉపకారము చేసి తిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి అని అంటుంది. ఇక్కడ ఆమె ముందు నుండి కూడా ఇజ్రాయేలు ప్రజల యొద్ద నుండి వచ్చిన ఆ 2 వేగుల వారిని దాచిపెట్టడానికి గల కారణము, ఆ యొక్క రాజు పంపించినటువంటి ఆ మనుషులకు 2 వేగుల వారిని అప్పగించపోవడానికి కారణం ఏంటంటే, ఆమె ఎందుకు ఈ యొక్క వేగుల వారికి ఉపకారము చేసిందంటే, వారి యొద్ద నుండి ఆమె ఒక ఉపకారాన్ని పొందడానికి ఆశిస్తుంది. అయితే ఆమె ఏమంటుంది, నేను మీకు ఉపకారము చేశాను కాబట్టి మీరు నాకు ఒక ఉపకారము చేయండి. ఆమె ఉపకారము పొందడానికి ఒక ఆనవాలు కావాలంట. ఎందుకు మరి ఆమె ఆనవాలును అడుగుతుంది అంటే, ఆమె ముందుగానే చెప్పింది ఏంటంటే, ఈ దేశమును దేవుడు మీకు ఇచ్చేసి ఉన్నాడు కాబట్టి, ఈ పట్టణం పూర్తిగా లయపరచబడబోతుంది కాబట్టి, ఈ పట్టణముతో పాటు నేను నశించిపోకుండా ఉండునట్లు నాకు ఒక ఆనవాలు కావాలి. నేను మీకు ఎలాగైతే ఉపకారము చేశానో మీరు కూడా నాకు ఉపకారము చేయాలి అని అడుగుతుంది. ఆమె ఇంకా ఏమని అడుగుతుందంటే, నాకు ఉపకారము చేయమని అడిగినప్పుడు ఆమె ఎవరి గురించి మాట్లాడుతుందంటే, తన గురించి మాత్రమే కాదు కానీ తన తల్లి గురించి, తన తండ్రి గురించి, తన అన్నదమ్ముల గురించి, తన అక్క చెల్లెళ్ళ గురించి, వారికి కలిగిన వారందరి గురించి కూడా ఆమె ఇక్కడ అడుగుతుంది. ఆమెకు ఒక్కదానికి ఉపకారం చేయమని అడగట్లేదు, కానీ వారందరికీ ఉపకారం చేయమని అడుగుతుంది. మరి ఎటువంటి ఉపకారాన్ని ఆమె కోరుతుంది? ఇజ్రాయేలు ప్రజలు ఈ యొక్క యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా నాశనము చేయబోతుండగా, ఈ పట్టణం అంతా లయపరుస్తున్నటువంటి సమయంలో, ఈ పట్టణం అంతా నిర్మూలము చేస్తున్నటువంటి సమయంలో నా కుటుంబం మాత్రము నిర్మూలపరచకుండా నా కుటుంబము కాపాడబడుటకు నాకు ఒక ఆనవాలు కావాలని అడుగుతుందన్నమాట. అయితే ఎప్పుడైతే ఆమె ఈ ఆనవాలును అడిగిందో, వచ్చినటువంటి వేగుల వారు ఆమెకు మాట ఇస్తున్నారు. ఏమని మాట ఇస్తున్నారు? నీవు మాకు ఉపకారం చేశావు కాబట్టి మేము కూడా నీకు ఉపకారము చేస్తామని ఆమె యెహోవా జీవము తోడని వారితో ప్రమాణము చేయించుకుంది. ఆ స్త్రీ వారి యొద్ద ఒక ఆనవాలు పొందుకుంది. వారు ఆమెకు ఒక ఆనవాలు ఇచ్చారు. ఆ యొక్క రాహాబు యొక్క ఇల్లు మిద్దె మీద ఉంది, అంటే ప్రాకారం మీద ఉంది కాబట్టి, ఆమె ఇల్లు ఆ ప్రాకారం మీద ఉంది కాబట్టి రాహాబు ఏం చేస్తుంది, తన ఇంటికి ఉన్నటువంటి కిటికీ గుండా, ఆ ద్వారం గుండా వారిద్దరిని కూడా కిందికి దించినట్టుగా చూస్తున్నాం. ఒక తాడుతో వారిద్దరిని కిందికి దించుతున్నటువంటి సమయంలో వారు ఏం చేశారు? రాహాబుకు మాట ఇచ్చిన ప్రకారంగా వారు దిగుతున్నటువంటి సమయంలో ఆ యొక్క కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టారనమాట. ఎందుకంటే ఆమె ఆనవాళ్ళు అడిగింది, అంటే ఒక గురుతు అడిగింది. ఆ గురుతును వారు ఇస్తున్నారు. ఒక ఎర్రని దారమును వారు దిగిన కిటికీకి కడుతున్నారనమాట. కట్టి ఆ స్త్రీతో అంటున్నారు, నీవు మాకు ఉపకారం చేశావు కాబట్టి మేము కూడా ఈ దేశమునకు వచ్చువారము గనుక, ఈ దేశమును పట్టుకునే సమయంలో నీ కుటుంబము ఈ ప్రాంతముతో పాటు నిర్మూలము కాకుండా ఉండాలంటే నీ కిటికీ కట్టిన ఈ ఎర్రని దారము ఇలాగే ఉండాలి అని ఆమెకి చెప్పారనమాట. అప్పుడు ఆ యొక్క ఎర్రని దారమును కట్టి వారు వచ్చినటువంటి మార్గం గుండా వారు వెళ్ళిపోయారు. వేగుల వారిని ఈ యొక్క రాహాబు అడిగినటువంటి ఆనవాలు ఆమె వారి యొద్ద నుండి
పొందుకుంది. ప్రియ సహోదరి, ఈరోజు రాహాబు ఎలాగైతే ఒక ఆనవాలు పొందుకుందో ఈరోజు మనకు కూడా ఒక ఆనవాలు ఉంది. మనకు ఏ ఆనవాలు ఉందంటే యేసే మనకు గొప్ప ఆనవాలు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు. అవిధేయులతో పాటు మనము నశించిపోకుండా మనము రక్షింపబడాలని క్రీస్తు యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనల్ని పాపముల నుండి విడిపించడానికి, ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి, పాపము నుండి మనల్ని పూర్తిగా విడిపించి దేవునితో పాటు ఉండడానికి క్రీస్తు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఇప్పుడు మనకున్న ఆనవాలు ఏంటో తెలుసా? యేసే మనకు గొప్ప ఆనవాలు. యేసు రావటం మాత్రమే కాదు కానీ యేసు మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన శిక్ష నిమిత్తము ఆయన ఏం చేశాడు? సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. దేని కొరకు అర్పించాడు అంటే మనము ఈ యొక్క ప్రజలతో, అంటే ఈ యొక్క పాపులతో పాటు, ఈ అవిధేయులతో పాటు మనము నశించిపోకుండా ఉండు నిమిత్తము మన కొరకు ఆయన ప్రాణమును అర్పించాడు. అయితే మనము ఇప్పుడు ఏ ఆనవాళ్ళను పొందుకున్నాము? యేసు అనేటువంటి ఆనవాళ్ళను మనం ఈరోజు కలిగి ఉన్నాం. అయితే ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు యేసు అనే ఆనవాళ్ళను కలిగి ఉన్నావా? యేసు అనేటువంటి గుర్తు ఈరోజు నీ జీవితంలో ఉందా? ఎందుకంటే యేసును మనము పొందుకున్నట్టయితే మనకు రక్షణ ఉంది. మనం అవిధేయులతో పాటు నశించిపోకుండా ఉండాలి అంటే మనము యేసును మనము కలిగి ఉండాలి. అందుకే వాక్యంలో ఒక మాట ఉందంటే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షావిధి లేదు అంటుంది. ఏ శిక్షావిధి కూడా లేదంట. అంటే ఈరోజు మనకు శిక్ష రావద్దు అంటే, ఈరోజు మనము శిక్షింపబడొద్దు అంటే మనకు కావాల్సింది ఏంటంటే మనము యేసునందు ఉండాలి. ఈరోజు మనం ఎక్కడ ఉండాలి? అయితే మనం ఇక్కడ చూసినట్టయితే రాహాబుకు వారు ఏం చెప్తున్నారు? ఈ యొక్క ఎర్రని దారము కట్టినటువంటి ఈ ఇంటిలో మీరు ఉన్నంత మట్టుకే మీకు రక్షణ. ఒకవేళ ఈ ఇంటిని విడిచి మీరు వెళ్ళినట్టయితే మీకు రక్షణ ఉండదు. మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు, మేము మీ ప్రాణములకు ఉత్తరవాదులము కాదు అని వారు అక్కడ ఖచ్చితంగా చెప్పారు. అవును ప్రియ సహోదరి, ఈరోజు కూడా మనము కూడా మన ప్రాణములు రక్షింపబడాలంటే, మనము విడిపించబడాలంటే, మనము ఈ శిక్ష నుండి తప్పించాలంటే మనము బయట ఉంటే కాదు కానీ మనం క్రీస్తులో ఉండాలి, మనం యేసులో ఉండాలి. మనం యేసులో ఉన్నట్టయితేనే మనం ఈ యొక్క శిక్ష నుండి మనము తప్పింపబడతాం. ప్రియ సహోదరి, ఈరోజు నీవైనా నేనైనా యేసులో ఉన్నామా లేక యేసు బయట ఉన్నామా? ఒకరోజు రాబోతుంది, ఈ భూమి పూర్తిగా లయపరచబడబోతుంది. ఈ యొక్క భూమి పూర్తిగా దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క ఉగ్రత చేత ఇది నశించిపోబోతుంది. కాబట్టి దీనితో పాటు మనం నశించిపోకుండా ఉండాలంటే ఈరోజు మనం ఎక్కడ ఉండాలి? యేసులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి, యేసునందు ఉండాలి. కాబట్టి ఈరోజు నీవెక్కడ ఉన్నావు, నేనెక్కడ ఉన్నానని మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో, క్రీస్తులో ఉన్నామా లేక క్రీస్తుకు బయట ఉన్నామా? నిజంగా ఒకవేళ నువ్వు ఇంకా క్రీస్తుకు బయట ఉన్నట్టయితే నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు క్రీస్తును ఆశ్రయించు, దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచు, నీవు దేవునితో సమాధానపడు. నీవు దేవునితో సమాధాన పడినట్టయితే యేసులో నీవు ఉంటావు, యేసు యొక్క సంరక్షణలో నీవు ఉంటావు. కనుక ఇంకా నీవు క్రీస్తుకు బయట ఉన్నట్టయితే ఈరోజు దేవుడు నీకు ఆహ్వానం పలుకుతున్నాడు, ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ఏం అంటున్నాడంటే, రండి మనము వివాదము తీర్చుకుందుము, రండి మనము వివాదము తీర్చుకుందుము, మీ పాపములు ఎర్రవైనను నేను వాటిని తెల్లగా మారుస్తానని మనల్ని పిలుస్తూ ఉంటుండగా ఈరోజు మనం ఎక్కడికి రావాలి? యేసులోనికి రావాలి. ఈరోజు మూడవదిగా మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే మనము ఆనవాళ్ళను పొందుకోవాలి. ఆ ఆనవాలే యేసు అని చూస్తున్నాం. ఇక నాలుగవదిగా మనము చూసినట్టయితే ఈ యొక్క రాహాబు ఇంకొక పని ఉంది రాహాబుకు. ఏంటంటే మరి రాహాబు ఏమని అడిగింది వేగుల వారిని? నేను మాత్రమే కాదు, నా తండ్రిని, నా తల్లిని, నా అక్క చెల్లెళ్లను, నా అన్నదమ్ములను, వారికి కలిగిన వారందరూ కూడా రక్షింపబడాలని అడిగింది. మరి వారందరూ రక్షింపబడాలంటే ఇప్పుడు రాహాబు ఏం చేయాలి? వారందరినీ తన ఇంటిలోనికి చేర్చుకోవాలి. ఎందుకంటే వేగుల వారు అన్నారు కదా, ఈ ఇంటిలో ఉన్నప్పుడే మీకు రక్షణ. ఏ ఇంటికైతే ఎర్రని దారాన్ని కట్టామో ఆ ఇంటిలో మీరున్నప్పుడే మీ ప్రాణములకు మేము ఉత్తరవాదులము. ఈ ఇంటిలో ఉంటేనే మేము మిమ్మల్ని
రక్షిస్తామని ఈ యొక్క వేగుల వారు ఈ యొక్క రాహాబునకు మాట ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ బంధువులు వీరందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? రాహాబు ఇంటిలో లేరు, కానీ రాహాబు ఇంటి బయట ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే 4వదిగా రాహాబు చేయవలసిన పని ఏంటంటే వారందరినీ కూడా తన ఇంటిలోనికి చేర్చాలి. మరి తన ఇంటిలోనికి చేర్చాలి అంటే రాహాబు ఒక గుర్తును కూడా చూపించాలి, అంటే ఒక ఆనవాళ్ళను కూడా చూపించాలి. అంటే ఇప్పుడు రాహాబు యొక్క పని ఏంటంటే వారి యొద్దకు వెళ్ళి ఈ జరిగిన విషయాలన్నీ కూడా వారికి చెప్పాలి. రాబోతున్నటువంటి ఉగ్రత గురించి వారితో మాట్లాడాలి. కనుక రాహాబు ఏం చేస్తుందంటే ఇంతకు ముందు తన కొరకు బ్రతికింది, కానీ ఇప్పుడు తన ఇంటి వారిని రక్షించుట కొరకు ప్రయాసపడుతుంది. రాహాబు తన అక్కా చెల్లెళ్లను, తన అన్నాతమ్ములను, తన తల్లిదండ్రులను, వారికి కలిగిన వారందరినీ రక్షించడానికి ప్రయాసపడుతుంది. ఎందుకంటే రాబోతున్న ఉగ్రత నుండి నా ప్రజలు రక్షింపబడాలి, నా అన్నాతమ్ములు రక్షింపబడాలి, నా అక్కా చెల్లెళ్ళు రక్షింపబడాలి, నా తల్లిదండ్రులు రక్షింపబడాలని వారి రక్షణ కొరకు ప్రయాసపడుతుంది. బహుశా ప్రియ సహోదరి, రాహాబు ఒక వేశ్య గనుక రాహాబును చూసినప్పుడు వారి తల్లిదండ్రులైనా, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా ఆమెను ఎగతాళి చేసి ఉండవచ్చు. నీవు చెప్పావులే, నీ జీవితమే సరిగా లేదు, మాకేం చెప్తున్నావని ఎన్నో మాటలు ఎగతాళి చేసి ఉండవచ్చు. అయినా రాహాబు వాటిని లెక్క చేయలేదు. ఎందుకంటే మనం చివరిలో చూసినట్టయితే రాహాబు వారందరినీ రక్షించుకున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. రాహాబు ఎంతో ప్రయాసపడింది. వారి అన్నదమ్ముల కోసము, వారి అక్క చెల్లెళ్ళ కోసము, తన ఇంటి వారి కోసం, అందరి కొరకు ఆమె ప్రయాసపడింది. మరి రాహాబు ఏం చెబుతుంది వారికి అంటే ఆమె మొదటి నుండి విన్న సంగతులే ఆమె చెప్తుంది. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యొక్క గొప్పతనం గురించి చెప్తుంది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రము పాయలుగా అయింది. నీరు పూర్తిగా ఆరిపోయింది. యోర్దాను నది తీరమునున్న రాజులు నిర్మూలపరచబడ్డారు. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఈ యొక్క పట్టణాన్ని వారికి అప్పగించాడు. కాబట్టి ఈ పట్టణం పూర్తిగా లయపరచబడబోతుంది. మీ ప్రాణములు రక్షించుకోవాలంటే, మీరు రక్షింపబడాలంటే మీరందరూ నా ఇంటిలోనికి రండి అని ఆ బంధువులకు సువార్త చేస్తుంది. ఎందుకు వారికి సువార్త చేస్తుందంటే ఇప్పుడు రాహాబుకు విశ్వాసం ఉంది, ముందు నుండి కూడా విశ్వాసం ఉంది. ఏం విశ్వాసము? యెహోవా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి వారి యొద్ద మాట తీసుకుంది కాబట్టి తప్పకుండా వారిని రక్షిస్తాడు, అంటే తన ఇంటి వారిని రక్షిస్తాడు అనే నమ్మకంతో రాహాబు ఏం చేస్తుంది? వారికి సువార్త ప్రకటిస్తుంది, వారితో మాట్లాడుతుంది. మీరు రండి, మీరు నా ఇంటిలోనికి వస్తేనే మీకు రక్షణ. ఎందుకంటే నా ఇంటికి ఈ యొక్క దారము కట్టబడి ఉంది. ఇలాగ వేగుల వారు నాకు మాట ఇచ్చి ఉన్నారు. ఈ పట్టణాన్ని వారు నిర్మూలన చేయడానికి వచ్చినప్పుడు నా కుటుంబము, అంటే నా ఇంటిలోనున్న వారిని వారు హతమార్చరు, వారు మాత్రమే రక్షింపబడతారని ఇటువంటి మాటలు ఎన్నో వారికి చెప్పి ఉండవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి, ఈరోజు మనం ఏం చేస్తున్నామో, ఈరోజు నీవు నేను పొందుకున్నటువంటి రక్షణ గురించి ఎంతమందికి ఈరోజు మనం చెప్తున్నాం? మనం ఒకప్పుడు శాపములో ఉన్న వారము, దేవుని యొక్క శిక్షకు పాత్రలుగా ఉన్నటువంటి వారము, దేవుని యొక్క ఖడ్గము మన మీదికి ఎత్తబడి ఉంటుండగా క్రీస్తు మనల్ని ప్రేమించి పాపము నుండి విడిపించి, లోకము నుండి విడిపించి, దేవుని యొక్క శిక్ష నుండి విడిపించి ఈరోజు ఆయనతో పాటు ఉండుటకు మనకి ఎంతో గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో జరిగిన ఈ రక్షణ కార్యం గురించి ఈరోజు నీవైనా నేనైనా ఎవరికైనా చెప్తున్నామా? దేవుని యొక్క సువార్తను మనం ఎవరికైనా ప్రకటిస్తున్నామా? మనము మన బంధువుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, మన స్నేహితుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ గురించి మనం ప్రకటిస్తున్నామా? లేక వారితో పాటు కలిసి మనము లోకంలో మనం ఎంజాయ్ చేస్తున్నామా? ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుంది? తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయాసపడుతుంది, వారికి సువార్తను ప్రకటిస్తుంది. ఇజ్రాయేలీయుల యొద్ద నుండి వచ్చిన ఆ వేగుల వారు నాకు ఇచ్చిన ఆనవాలు అని ఆనవాళ్ళను చూపిస్తుంది. ఈరోజు మనము చూపించాల్సింది మన భక్తి జీవితాన్ని కాదు, ఈరోజు మనము చూపించవలసింది మన శక్తిని కాదు, మన ప్రార్థనను కాదు, కానీ మనము చూపించాల్సింది సిలువలో వ్రేలాడుతున్న యేసును చూపించాలి. సిలువలో వ్రేలాడుతున్న యేసు ఎందుకు సిలువలో వ్రేలాడాడు, యేసుక్రీస్తు ఎందుకు ప్రాణాన్ని అర్పించాడు, ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అని తన ప్రేమ గురించి ప్రకటించాలి. తన యొక్క
యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి రక్షణ గురించి ప్రకటించాలి. ప్రియ సహోదరి, మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం మన బంధువుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, మన తల్లిదండ్రుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, మన స్నేహితుల మధ్యలోనికి వెళుతున్నప్పుడు, మనము ఉద్యోగం చేస్తున్న చోటికి మనం వెళుతున్నప్పుడు మనము ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం ప్రకటిస్తున్నాం? మన గొప్పతనం గురించా, లేక మన ఆడంబరం గురించి మాట్లాడుతున్నామా? ఇవన్నీ కాదు ప్రియ సహోదరి. మనము మాట్లాడవలసింది ఏంటంటే, మనము ఎలా రక్షింపబడ్డామో, మనకు రక్షణ ఎలా దొరికిందో ఆ యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రకటించడం మాత్రమే కాదు కానీ మనము యేసును వారికి చూపించాలి, యేసును వారికి పరిచయం చేయాలి. ఈ బాధ్యత మన మీద దేవుడు మోపుతున్నాడు. చాలాసార్లు మనం ఏంటంటే మన ఇంటి మట్టికే పరిమితమై ఉంటాము. పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం, లేక వీలైతే ఉద్యోగం చేయటం, ఇదే మన బాధ్యత అనుకుంటాము. కానీ ఇది కాదు ప్రియ సహోదరి మన బాధ్యత. దేవుడు ఎలాగైతే రాహాబును ప్రేరేపించాడో ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రేరేపించునుగాక. మన ఒక్కొక్కరు హృదయంలో దేవుడు కార్యము చేయునుగాక. సువార్త యొక్క భారం ఈరోజు దేవుడు మన మీద మోపునుగాక. ప్రియ సహోదరి, ఈరోజు మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క సువార్తలో మనము ముందుకు వెళ్దాము. మనకు తెలిసిన వారికి మన రక్షణ గురించి ప్రకటిద్దాము. మన రక్షణను మాత్రమే కాదు, యేసు గురించి పరిచయం చేద్దాం, యేసు గురించి ప్రకటిద్దాము, యేసు యొక్క ప్రేమను మనము కనపరుద్దాం. ఇలా 4వదిగా మనము చేయవలసినటువంటి విషయం. ఇక చివరిగా మనము చూసినట్టయితే 5వదిగా మనము మొదటి నుండి రాహాబు చేసినటువంటి కార్యములను గనుక మనం ఒకసారి చూసినట్టయితే, యెహోవా యందు విశ్వాసం ఉంచింది, వేగుల వారిని సమాధానముగా చేర్చుకుంది, ఆ వేగుల వారి యొద్ద ఆనవాలు పొందుకుంది. 4వదిగా ఆమె వారి యొక్క అంటే తన కుటుంబంలో ఉన్న వారికి సువార్తను ప్రకటించింది. 5వదిగా చూసినట్టయితే వారిని రక్షించుకుంది. ఇందుకు ఎలా రక్షించుకోగలిగిందంటే తను ఎంతో ప్రయాసపడింది, ఎంతో వారి కొరకు కష్టం పడింది. వారు నిందించినా, వారు హింసించినా, వారు బాధ పెట్టినప్పటికీ కూడా వారి మాటలను లెక్క చేయలేదు. కానీ ఎలాగైనా వారిని రక్షించాలనేటువంటి భారముతో, ఎలాగైనాను వారిని విడిపించాలన్న భారముతో ఈ యొక్క రాహాబు దేవుని యొక్క మాటలను వారికి ప్రకటించింది. అలా ప్రకటించింది గనుకనే 5వదిగా వారందరినీ కూడా ఆమె రక్షించుకుంది. ఎలా రక్షించుకుందని మనం ఈరోజు ఇంకా వాక్యములు గనుక చూసినట్టయితే, అదే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో చివరిలో ఒక మాటను మనం చదువుకుందాము. రాహాబు అను వేష మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఇక్కడ చూసినట్టయితే యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాట, మనము పంపిన దూతలను రాహాబు దాచిపెట్టింది గనక ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఇంకా మనము చూసినట్టయితే 22వ వచనము చివరి మాటలో కూడా యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, యెహోషువ ఏం చెబుతున్నాడు? మీకు సహాయము చేసినటువంటి ఆ యొక్క రాహాబును ఆమె మీకు సహాయము చేసింది గనుక ఆమెకు మీరు ప్రమాణము చేశారు కాబట్టి ఆమె ఇంటనున్న వారందరినీ మీరు రక్షించమని ఇక్కడ వారికి చెప్తున్నాడు అన్నమాట. వారు మాత్రమే రక్షింపబడాలని ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు. చూసారా ప్రియులారా, యెహోషువ రాహాబును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వేగుల వారు రాహాబును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే 23వ వచనంలో కూడా మనము చూసినట్టయితే, రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇజ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపచేసెను. ఇక్కడ చూసినట్టయితే రాహాబును వారు జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు కానీ రాహాబును తన తల్లిని, తన తండ్రిని, తన అన్న తమ్ముళ్లను, అక్క చెల్లెళ్లను, వారికి కలిగిన వారందరినీ కూడా రక్షించినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. చూసారా ప్రియ సహోదరి, ఇక్కడ రాహాబు
పడినటువంటి ప్రయాసం ఇక్కడ వ్యర్థము కాలేదు. ఎందుకంటే ఆమె వేగుల వారి యొక్క ఆనవాలు పొందుకున్న తర్వాత వారు అన్నట్టుగానే ఆ ఇంటిలోనికి వారందరినీ చేర్చడానికి ఎంతో ప్రయాసపడింది గనుకనే ఇక్కడ ఎవరెవరు రక్షింపబడ్డారు? రాహాబు, తన తండ్రి, తల్లి, అన్న తమ్ములు, అక్కా చెల్లెళ్ళు, వారికి కలిగిన వారందరూ కూడా రక్షింపబడినట్టుగా చూస్తున్నాం. వారందరినీ ఆ పట్టణం నుండి వారిని బయటికి తీసుకుని వచ్చి వారిని పాలెము వెలుపల వారిని నివసింపజేశారట. తర్వాత మనము చూసినట్టయితే అగ్ని చేత ఆ యొక్క ప్రాంతమును పూర్తిగా కాల్చివేశారట. ఆ ప్రాంతము పూర్తిగా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూర్తిగా నాశనం అయిపోయారు, పూర్తిగా అగ్ని చేత కాల్చబడ్డారు. చూసారా ప్రియ సహోదరి, ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఎలాగ కార్యమును జరిగిస్తున్నాడు, రాహాబు ఎలాగు వారిని విడిపించుకోగలిగింది. అవిధేయులు అనేకులు కూడా, రాహాబు ఎప్పుడైతే ఈ మాటలను పలికిందో ఆమె యొక్క మాటలకు వారు ఇక్కడ విధేయత చూపినట్టుగా చూస్తున్నాం. కనుకనే ఆమె ఆ యొక్క రాహాబుతో వారందరూ కూడా రాహాబు ఇంటిలోనికి వారు చేరుకున్నారు. ఎప్పుడైతే రాహాబు ఇంటిలోనికి వారు చేరుకున్నారో అప్పుడు యెహోషువ ఆ యొక్క పట్టణాన్ని పూర్తిగా, ఆ ఇజ్రాయేలీయులందరూ ఆ పట్టణాన్ని అగ్ని చేత కాల్చినట్టుగా చూస్తున్నాం. అవును ప్రియ సహోదరి, ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనము ధ్యానించవలసిన విషయం ఏంటో తెలుసా? మన ప్రయాసము, క్రీస్తునందు మనం పడుతున్న ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. కానీ ఈరోజు మనము ప్రయాసపడటం లేదు, మనము సువార్త చేయటం లేదు, అనేకులకు దేవుని యొక్క వర్తమానాన్ని మనము అందించటం లేదు. కనుక ఈరోజు అనేకులు నశించిపోతున్నారు, అనేకులు నాశనం వైపునకు వెళ్తున్నారు. ఈరోజు రహాబు చేసినట్టుగా మనం కూడా చేయాలని ప్రభు ప్రేమను బట్టి నేను బ్రతిమలాడుతున్నాను. రాహాబు ఎలాగైతే వారికి స్వార్థ ప్రకటించిందో, వారికి దేవుని యొక్క మాటలను, రాబోతున్నటువంటి ఉగ్రతను, రాబోతున్నటువంటి విపత్తును వారికి ఎప్పుడైతే తెలియజేసిందో, ఆ యొక్క రాహాబు యొక్క మాటలను బట్టి వారందరూ కూడా రాహాబు ఇంటిలోనికి చేరి ఉన్నారు. ఎప్పుడైతే వారు రాహాబు ఇంటిలోనికి చేరారో, రాహాబు ఇంటిలోనున్న వారందరూ కూడా రక్షింపబడినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి, దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈరోజు మన జీవితంలో కూడా మనము మాత్రమే రక్షింపబడ్డాము, కానీ మన అక్క చెల్లెళ్ళు నశించిపోతున్నారు, మన అన్న తమ్ముళ్ళు నశించిపోతున్నారు, మన తల్లిదండ్రులు నశించిపోతున్నారు, మన స్నేహితులు నశించిపోతున్నారు, మన బంధువులు నశించిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు మన లోపల రాహాబుకున్న వేదన ఈరోజు మన జీవితంలో కరువైపోయింది. రాహుకున్నటువంటి ఆ యొక్క బాధ్యత, భారం అనేది ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మన లోపల కనబడట్లేదు. ఇది ఎంతో దుఃఖకరమైన విషయము. ప్రియ సహోదరి, ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని యొక్క ప్రేమను బట్టి మనల్ని మనం ఈరోజు పరిశీలించుకొని మన జీవితాన్ని సరి చేసుకుందాం. అవును, ఈరోజు దేవుణ్ణి అడుగుదాము, ప్రభువా, రాహాబునకు అనుగ్రహించినటువంటి అట్టి భారము, రాహాబుకు అనుగ్రహించినటువంటి అట్టి బాధ్యత, అటువంటి ఓర్పు ఈరోజు నాకు కావాలి. నేను కూడా ప్రభువా, నా అక్క చెల్లెళ్ళు నశించిపోతున్నారు, నా అన్నతమ్ములు నశించిపోతున్నారు, నా తల్లిదండ్రులు నశించిపోతున్నారు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు అందరూ నశించిపోతున్నారు. ఎందరైతే ఆయనను అంగీకరించినారో, ఎందరైతే ఆయన రక్షణలో ఉన్నారో, ఎందరైతే క్రీస్తునందు ఉన్నారో వారందరూ రక్షింపబడతారు. వారికి ఎటువంటి శిక్షా విధి ఉండదు. కానీ ఎవరైతే క్రీస్తు బయట ఉన్నారో వారు శిక్షింపబడతారు. ఈతము కూడా ప్రపంచమంతా కూడా లయమైపోబోతుంది. ఇదంతా కూడా అగ్ని చేత కాల్చబడబోతుంది. పురుగులులాగా ప్రతి ఒక్కరూ కాలిపోబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి, ఈరోజు మనము ఈ యొక్క వేదనను కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ఈరోజు మనము స్వార్థ చేయడానికి ప్రయాసపడదాం. కనీసం నీ ఉన్న చోటనైనా నీవు వారి కొరకు ప్రార్థిస్తున్నావా ఒకసారి పరిశీలించుకో. మన తల్లిదండ్రుల కొరకు మనం ప్రార్థిస్తున్నామా? మన అక్క చెల్లెళ్ళ కొరకు మనం ఈరోజు ప్రార్థిస్తున్నామా? మన స్నేహితుల కొరకు ఈరోజు ప్రార్థిస్తున్నామా? మనల్ని మనము పరిశీలించుకుందాం. ఈరోజు రాహాబు కలిగిన బాధ్యత, రాహాబు కలిగినటువంటి ఒక వేదనని ఈరోజు మనము కలిగి ఉన్నాం. ఈ వేదనను గనక మనము కలిగి ఉన్నట్టయితే, రాహాబు ఎలాగైతే అందరినీ రక్షించుకుందో,
తన ఇంటి వారందరిని ఎలాగైతే రక్షించుకుందో ఈరోజు మనం కూడా తప్పకుండా మన ఇంటి వారిని రక్షించుకుంటాం. ఎందుకంటే మనము చేయవలసిందేంటో తెలుసా? రాహాబు ఎలాగూ దేవుని యందు విశ్వాసం ఉంచిందో మనము కూడా ఆ మాట యందు విశ్వాసం ఉంచాలి. రక్షించుకుంది. అవును ప్రియ సహోదరి, ఈ లోకంలో చూసినట్టయితే, మన ఇంటిలో చూసినట్టయితే అనేకులు అవిధేయులుగా ఉంటున్నటువంటి సమయంలో ఈరోజు మనము రాహాబు వలె నిలబడదాము. రాహాబు వలె మన నడుమును బిగించుకొని మనం ఇతరుల కొరకు ప్రయాసపడదాము. అట్టి భాగ్యము, అట్టి బాధ్యత దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాలని నేను ప్రభు ఎదుట నేను కోరుకుంటున్నాను. అట్టి భారమును బాధ్యతను కలిగి ఉండడానికి మనము ప్రయాసపడదాము. ఒకవేళ మనకు భారము లేదా, ఆత్మల నిమిత్తం ఒక వేదన కలగట్లేదా, ఆత్మల నిమిత్తం ఒక ప్రయాసం ఈరోజు మనకు అర్థం కావట్లేదా, అయితే మనము చేయవలసింది ఏంటంటే దాని నిమిత్తము ముందుగా మనము ప్రార్థన చేయాలి. అవును ప్రభా, నశించిపోతున్న ఆత్మల కొరకు నా లోపల వేదన లేదు, నశించిపోతున్న ఆత్మల కొరకైనటువంటి ఒక ప్రయాసం ఈరోజు నేను కలిగి లేను ప్రభా, నా క్షేమమునే నేను కోరుకుంటున్నాను, కానీ నశించిపోతున్న వారి కొరకు నేను ఆలోచించట్లేదు, నన్ను క్షమించు ప్రభా అని దేవుని ఎదుట మనం క్షమాపణను అడిగి ఈరోజు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, అట్టి ఆత్మల భారము నాకు కలిగించు ప్రభువా, ఆత్మల నిమిత్తమైనటువంటి ప్రసవ వేదనను నా లోపల కలిగించు, నేను అనేకులను ప్రభువా నేను నీ కొరకు కనాలి ప్రభువా అని ఈరోజు దేవుని సన్నిధిలో మనము తీర్మానమును చేసుకుందాం. అట్టి తీర్మానంలో దేవుడు మనందరినీ నిలబెట్టునుగాక. తలలు వంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఘనమైన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయ్యా, ఈరోజు రాహాబును మా ఎదుట పెట్టి మీరు మాట్లాడుతున్నారు ప్రభా. రాహాబు ఎలాగైతే తండ్రి తన జీవితంలో 5 లక్షణములను కలిగి ఉందో అట్టి జీవితమును మాకు దయచేయండి అయ్యా. రాహాబు విశ్వాసమును కలిగి ఉంది నాయన. రాహాబు ప్రభా వేగుల వారిని సమాధానముగా చేర్చుకుంది. రాహాబు ప్రభా వేగుల వారి యొద్ద ఆనవాలను పొందుకుంది అయ్యా. తన ఇంటి వారిని రక్షించుకొనుట కొరకు ప్రయాసపడింది. చివరిగా ప్రభా వారందరినీ కూడా రక్షించుకుంది నాయన. అవును తండ్రి, మాకు కూడా రాహాబు వంటి అటువంటి జీవితం మాకు కావాలి నాయన. నీకు స్తోత్రములు. ఈరోజు మేము మా విశ్వాసమును మేము పరిశీలించుకోవాలి. మేము ఈరోజు నీ అందు విశ్వాసము కలిగిన వారిగా ఉన్నామా, లేక విశ్వాసము లేని వారిగా ఉన్నామా అని మమ్మల్ని మేము పరిశీలించుకోవాలి. ఒకవేళ ప్రభా మీకును మాకును అయ్యా పాపమనే అడ్డుగోడ ఉన్నట్టయితే ఈరోజు మేము మీ సన్నిధిలోకి వస్తున్నాము. నీతో ప్రభా వివాదమును ప్రభా తీర్చుకోవడానికి, నీతో సమాధాన పడడానికి నీ సన్నిధిలోనికి మేము వస్తున్నాము. మమ్మల్ని అంగీకరించండి, మా పాపములను క్షమించండి, మా దోషములన్నిటిని మీరు క్షమించండి. మాకు మీతో సమాధానము కావాలి ప్రభువా. అయ్యా, అట్టి సమాధానము మాకు దయచేయండి. అలాగే తండ్రి, మీరు ఆనవాళ్ళుగా మాకు దొరికి ఉన్నారు ప్రభువా. మాకు దొరికినటువంటి ఆనవాళ్ళను మేము అనేకులకు చూపించడానికి, అనేకులకు ప్రకటించడానికి అట్టి భారమును బాధ్యతను మాకు దయచేయండి అయ్యా. ఎలాగైతే రాహాబు సువార్తను చేసిందో, రాహాబు ఎలాగైతే అనేకులకు అయ్యా మీరు అనుగ్రహించిన ఆనవాళ్ళను చూపిస్తూ అనేకులకు ప్రభా జరగబోతున్న విపత్తు గురించి ప్రకటించిందో, ఈరోజు మేము కూడా ప్రభా అటువంటి పరిచర్యను చేయడానికి సహాయము చేయండి. అలాగైతేనే ప్రభా మేము చివరిగా మేమును ప్రభా మాకు కలిగిన వారందరినీ మేము రక్షించుకోగలుగుతామని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. అట్టి జీవితమును మా అందరికీ మీరు దయచేయండి. మా ప్రతి బలహీనతను మీరు క్షమించి మమ్మల్ని నిలబెట్టుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.